ఒక అడవిలో ఒక చెట్టు ఉంది. అల్ల నేరేడు పండ్ల చెట్టు ఉంది. ఏం చెట్టు? అల్ల నేరేడు పండ్ల చెట్టు ఉంది. అయితే ఆ చెట్టు కింద ఒక చెరువు ఉంది. చెరువులో మొసలి ఉంది. మొసలి చాలా రోజులుగా మొసలి ఉంటుంది. మొసలి ఏం చేస్తుంది అంటే ఇక పండ్లు తింటుంది. ఆహారానికి ఏం కావాలి, అన్నీ కావాలి కదా. అయితే ఒక కోతి రోజు అల్లనేరేడు పండ్లు వండినాక కోతి వచ్చి ఆ చెట్టు మీద ఎక్కి దానికి కావాల్సినవి తిని ఇట్లా ఇట్లా రాల్పంగా కింద పడతాయి పండ్లు. కింద పడ్డాక మంచిగా అది మొసలి ఏం చేస్తుందంటే నేను కూడా ఈ పండ్లను తింటా అని టేస్ట్ ఇష్టాలకు చాలా తీయగా ఉంటే రోజు తింటూ ఉంటుంది. అక్కడ మీద కోతి దులుపుతుంది, కింద మొసలి తింటుంది. అట్లాగే ఫ్రెండ్స్ అయిపోయినాయి రెండు. ఫ్రెండ్స్ అయిపోయినాక మొసలు ఏం చేస్తుంది, అయితే మా భార్యకు కూడా కొన్ని తీసుకెళ్తా, కోతి బావ కొన్ని నాకు ఎక్కువ దులిపవన్న కోతి బావ ఏం చేస్తుంది, వాళ్ళ భార్య కోసం ఎక్కువ దులిపినాక మొసలి వాళ్ళ భార్యను తీసుకెళ్తుంది. తీసుకొని పోయినాక 2-3 రోజులు తిన్నాక మొసలి భార్య ఏమంటుందంటే, ఏమండి ఈ కోతి పండ్లు అల్లనేరేడు పండ్లు ఎంత తీయగా ఉన్నాయి, రోజు ఆ కోతి తింటుంది కదా, కోతి గుండె ఎంత తీయగుంటుందో మనము తిని చూద్దాం అంటే, అద్దద్దు నా దోస్తు కదా అంటే, నీ దోస్తు కావాలా మరి నేను కావాలా, భార్య కావాలా, దోస్తు కావాలంటే సరే కోతి బావని తీసుకొని వస్తా అని పోయి మళ్ళీ చెరువు నుండి ఒడ్డుపోతుంది. అటు పోయి ఇట్లా సంగతి కోతి బావ, నేను మా ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తాను నువ్వు రావాలి, మన ఫ్రెండ్స్ కదా అంటే, కోతి బావ ఏమంటే నేను నీళ్ళల్లో నాకు రారాదు కదా, ఎట్లా అని అంటే, నేను నా ఈపు మీద కూర్చొని పెట్టుకొని పోతా, మా భార్య వంటలన్నీ చేసింది, వెళ్దామని చెప్పినాక సరే కోతి బావ ఏం చేస్తానంటే సరే అని వీపు పైన ఎక్కినాక మంచిగా సెంటర్లో పోతారు చెరువులో. సగం దూరం పోయినాక పాపం మొసలి ఏడుస్తాను. ఇక ఎందుకు ఏడుస్తానో మొసలి అంటే, మీ ఇంటికి మీ భార్య వంటలు చేసిన తీసుకెళ్తాను, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇలా సంగతి నా భార్య నీ గుండె తినాలనుకుంటుంది, రోజు అల్లనేరేడు పండ్లు ఇంత తీయగున్నాయి అంటే, కోతి బావ ఎంత గుండెకాయ ఎంత తీయగుందో తిందామని అన్నది. అంటే కోతి ఏం చేస్తుందంటే, అయ్యో నువ్వు దోస్తు ఇట్లా చేసినవి ఎందుకు, నా గుండెకాయ తీసి దస్తీలో కట్టి చెట్టుకు కట్టొచ్చిన, మొదలు చెప్తే అయిపోతుండే కదా, మనము గుండెకాయ తీసుకొని వస్తుంటే, నాకు తెలియదు కదా మీ భార్య అట్లా తిందామని అనుకున్నది, పోయి గుండెకాయ తీసుకొని వద్దాం పా బావా అని వెనకకు మరుతుంది అన్నట్టు. మరి నాకు కోతి బావ ఏం చేస్తానంటే తీసుకొని వచ్చినాక చెప్ప కోతి బావ దాంట్లోకి వెళ్ళి ఒడ్డుపోయి చెట్టు ఎక్కినాక ఇక మొసలు ఏం చేస్తే, తొందరగా మా భార్య చూస్తుందంటే, ఆహా నీకోసం నా ప్రాణత్యాగం చేయాలా, నా గుండెకాయ చెట్టుకి ఎవరైనా పెట్టుకుంటా, నేను హట్టిగా చెప్పిన, నేను రాను, నీ దోస్తాను మద్దు ఏమద్దు అని చెప్పింది. ఇక నీ దోస్తాను మద్దు నాకు ఏమద్దు, నీ భార్య కోసం నువ్వు చేస్తాన్నావు కదా అన్నది. అయితే నాకు మొన్న పోతే గాజులు కొనిచ్చింది వాళ్ళు, కోతి బావ వాళ్ళు తెలుసా, ఈ గాజులు కోతి బావ కొనిచ్చింది అన్నట్టు. ఇట్లా మంచిగా ఉందా?